హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్ స్టాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను షేర్స్ అంటే ఏంటి, ఆ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్లో ప్రిఫర్డ్ షేర్స్కి ఈక్విటీ షేర్స్కి ఉన్న తేడా ఏంటో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అంటే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం షేర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు షేర్స్ ఎందుకు కావాల్సి వస్తే కంపెనీ గురించి మాట్లాడుకుందాం. సో షేర్స్ అనేవి ఎందుకంటే మీరు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మీకు హ్యూజ్ క్యాపిటల్ కావాల్సి వస్తూ ఉంటుంది, డబ్బులు కావాల్సి వస్తూ ఉంటుంది. సపోజ్ నేను ఒక కంపెనీ ఒక 50 లక్షలు కావాలంటే కనుక నేను ఏం చేస్తానంటే, అయితే ఎక్కువ అమౌంట్ అయితే కనుక నేను బ్యాంక్ లోన్స్కి వెళ్ళి తీసుకుంటాను, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాను. సో దీని ద్వారా నాకు ఏమవుతుందంటే కనుక నాకు ఇంటర్న్ నాకు ఏంటంటే ప్రతి మంత్కి నాకు ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి వస్తుంది, ఆ బ్యాంక్స్కి కానీ లేకపోతే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి. దీన్ని నేను అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, షేర్స్ రూపంలో పబ్లిక్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి ఆ వచ్చిన అమౌంట్ని నేను ఏం చేస్తానంటే నాకు ఇన్వెస్ట్మెంట్ కింద యూజ్ చేసుకుని నా కంపెనీ స్టార్ట్ చేసుకోవడం కానీ, నా కంపెనీ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కానీ ఉపయోగిస్తాను. సో మరి ఈ షేర్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి లాభం ఏంటంటే కనుక, నా కంపెనీలో వాళ్ళకి షేర్స్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకి నాకు వచ్చిన ప్రాఫిట్లో ఏదైతే అమౌంట్ ఉందో ఆ ప్రాఫిట్ అమౌంట్ అనేది వాళ్ళకి అందరికీ ఈక్వల్గా నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సపోజ్ నేను ఒక 50 లక్షలు పెట్టి నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక నేను షేర్స్ ఒక 5,000 షేర్స్ తీసుకుంటాను, కింద డివైడ్ చేస్తాను అనమాట. సో ఆ 5,000 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5,000 షేర్స్ ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున నేను ఆ షేర్ అనేది అమ్ముతాను అనమాట. నాకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో నాకు వచ్చిన ఆ ప్రాఫిట్ని ఈ షేర్ హోల్డర్స్ అందరికి నేను అమ్ముతాను అనమాట. ఇలా షేర్స్ మనం పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోవాలంటే కనుక ఫస్ట్ మనం చేయాల్సిన పని అంటే కనుక మన కంపెనీ ఏదైతే ఉందో అది స్టాక్ మార్కెట్లో మనం రిజిస్టర్ అవ్వాలి. సో ఇలా స్టాక్ మార్కెట్లో మనం రిజిస్టర్ అవ్వాలంటే కనుక IPO అని చెప్పేసి ఉంటుంది అనమాట, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని చెప్పి. దానిలో మనం రిజిస్టర్ అయితేనే మనం ఏంటంటే మనకు వచ్చిన ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ పబ్లిక్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే కనుక రెడ్ హ్యారిస్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ అయితే మనం తయారు చేసుకోవాలి. అంటే ఈ ప్రాస్పెక్ట్స్లో మనకి ఏముంటాయంటే కనుక మన కంపెనీ డీటెయిల్స్, ఎంతమంది ఉంటున్నారు, ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అంతా, ఆ కంపెనీ ఏం తయారు చేయబోతోంది, ఆ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఈ రెడ్ హ్యారిస్ ప్రాస్పెక్టివ్స్లో మనం అన్నీ ఉంచాలన్నమాట. సో ఈ ప్రాస్పెక్ట్ ఏదైతే ఉందో అది సబ్మిట్ చేసిన తర్వాత అది సిబికి పంపిస్తారు అనమాట, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అని చెప్పి అక్కడ పంపిస్తారనమాట. అక్కడ పంపించిన తర్వాత దీన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారనమాట, మీరు పంపించిన ప్రాస్పెక్టివ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, లేకపోతే ఇంకేమైనా డిఫాల్ట్స్ ఉన్నాయి, అన్ని కరెక్ట్ అయితే కనుక మనకి నియర్లీ ఇది 1 మంత్ దగ్గర నుంచి 2 years వరకు టైం పడుతుంది. సో ఇది ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే కనుక స్టాక్ మార్కెట్లో అనేది మన కంపెనీ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా పబ్లిక్ దగ్గర నుంచి ఆఫర్ చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఈ సిబి నుంచి మనకి యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక మనకి ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఎక్స్చేంజ్ అంటే మనకి 2 types ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఒకటి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పి. ఇందులో ఆల్రెడీ మనకి 5,000 కంపెనీస్ వరకు నియర్లీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. సో ఎందుకు ఏ కంపెనీ అయినా సరే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండాలి, స్టాక్ మార్కెట్లో ఉండాలని ఎందుకు చూస్తాయంటే కనుక వాళ్ళ కంపెనీ ప్రమోట్ చేసుకోవడానికి. ఏదైనా మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో ఏదైనా కంపెనీ వెళ్తే కనుక ఆ కంపెనీ లాభాల్లో వస్తున్నాయని చెప్పి న్యూస్లో కానీ చాలా విషయాల్లో తెలుస్తూ ఉంటాయి. సో పబ్లిక్కి ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మెయిన్గా. దాని ద్వారా మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పొందడానికి ఈ విధంగా మనం రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. మన షేర్స్ గురించి మళ్ళీ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. షేర్స్లో మనకి 2 రకాల టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఈక్విటీ షేర్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ప్రిఫర్డ్ షేర్స్ ఒకటి. సో ఈక్విటీ షేర్స్ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఏవైతే షేర్స్ ఉన్నాయో పబ్లిక్ నుంచి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే కనుక దాన్ని ఏమంటామంటే ఈక్విటీ షేర్స్ అని అంటాం. మరి ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటంటే కనుక ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి మీరు ఏదైనా ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సొసైటీస్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం, ఇలాంటి వాటిని చేస్తే కనుక మనకి ప్రిఫర్ షేర్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. పబ్లిక్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే కనుక దాన్ని ఏమంటామంటే కనుక ఈక్విటీ షేర్స్ అని అంటాం అనమాట. ఏ ఇండివిజువల్ అయినా సరే మనకి షేర్స్ ఎందుకు కొంటారంటే కనుక వాళ్ళు ఓన్ లాభం కోసం కొంటారు. ఈ కంపెనీలో పెడితే నాకు ఎంత లాభం వస్తుందని చెప్పి పెడతారనమాట. సో ఇప్పుడు నాకు ప్రిఫర్డ్ షేర్స్కి ఈక్విటీ షేర్స్ కొన్న ఆ డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఏంటంటే కనుక మీకు వచ్చే కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ ఎలా డివైడ్ అవుతాయి నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ప్రిఫర్ షేర్స్ వాళ్ళకి మీ పేరులోనే ఉంది కాబట్టి ప్రిఫర్ షేర్స్ వాళ్ళకి, వీళ్ళకి ప్రిఫర్ షేర్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చెప్పి ముందే బాండ్ రాసుకుని ఉంచేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళకి షేర్స్ హోల్డర్స్కి ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ ఆ ఇయర్ ఎండ్లో ఎంతైతే లాభాలు వచ్చాయో ఆ లాభంలో సర్టెన్ పర్సెంటేజ్ 14% అవ్వచ్చు, 16% అవ్వచ్చు, ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫిక్స్డ్ అమౌంట్ అడిచిన వాల్యూని బట్టి
వాడు ఇచ్చిన కొనుక్కున్న షేర్స్ని బట్టి ఆ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉన్న ఆ ప్రాఫిట్ వాల్యూని ఫస్ట్ మన ప్రిఫరెన్స్ షేర్స్కి ఇస్తారనమాట. ఈ ప్రిఫరెన్స్ షేర్స్కి ఇవ్వగా మిగిలిన అమౌంట్ ఏదైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక అప్పుడు మనకి ఈక్విటీ షేర్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే కంపెనీ ప్రాఫిట్ ఉందో ఫస్ట్ ప్రిఫర్ షేర్స్కి ఇస్తారు. ఒకవేళ ప్రిఫర్ షేర్స్ వాళ్ళకి ఇవ్వగా ఇంకా మిగిలి ఉంటే కనుక అప్పుడు ఈక్విటీ షేర్స్ వాళ్ళకి పంచిపెడతారు అనమాట. ఎప్పుడైనా ఒక కంపెనీ ఫైనాన్షియల్గా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్లో ఉంటే కనుక ఆ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రిఫర్డ్ షేర్స్కి ఇవ్వాల్సిన ఆ అమౌంట్, డివిడెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఇయర్లో ఆల్రెడీ వాళ్ళకి లాసెస్ వచ్చాయి కాబట్టి ఆ ఇప్పుడు ఇవ్వాల్సిన అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో లాభాలు వచ్చిన తర్వాత ఆ లాభాల్లో ఈ ఇయర్ ఇవ్వాల్సిన అమౌంట్, నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సిన అమౌంట్ కలిపేసి ఆ ఇయర్లో ఇచ్చేస్తారనమాట. సో అదే విధంగా చూసుకుంటే ఈ షేర్స్ చూసుకుంటే కనుక మనకి ఈ ఫెసిలిటీ అయితే ఉండదు. ఒకవేళ ఏదైనా కంపెనీ లాసెస్ వస్తే కనుక కంప్లీట్గా ఆ షేర్ హోల్డర్స్ అనేవి ఆ లాస్ని భరించాల్సి వస్తుంది. ఒకవేళ కంపెనీ బాగా లాభాల్లో ట్రేడ్ అయితే కనుక ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళకు పెట్టిన అమౌంట్ ట్వైస్ త్రైస్ వచ్చేస్తుంది అనమాట. సో మెయిన్గా ప్రిఫర్డ్ షేర్స్కి ఈక్విటీ షేర్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కనుక ప్రిఫర్డ్ షేర్స్ అనేవి స్టాక్ మార్కెట్తో సంబంధం ఉండదు అనమాట. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఉన్న లాస్ ఉన్న కంపెనీకి వీడికి ఇవ్వాల్సిన అమౌంట్ వీడికి ఇచ్చేస్తారు. వేరేజ్ ఈక్విటీ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్ మార్కెట్ని బట్టి వీడికి వచ్చే లాభాలు నష్టాలు అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈక్విటీ షేర్స్లో ఒక బెనిఫిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే కనుక ఈక్విటీ షేర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఓట్ చేసే అధికారం ఉంటుంది అనమాట. అంటే మీరే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మీ ఈక్విటీ షేర్స్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఎక్కువ ఓట్స్ ఎవరికైతే వస్తాయో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని హెడ్ కింద పెట్టుకునే ఒక అవకాశం అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఆ కంపెనీలో జరిగే ఆ మేనేజ్మెంట్ కానీ దేన్నైనా సరే మీరు దగ్గరుండి చూసుకోవచ్చు, లేకపోతే మీరే పార్టిసిపేట్ చేసే అధికారం అయితే కనుక మనకి ఈక్విటీ షేర్స్లో ఉంటుంది. వేరే మనకి ప్రిఫర్డ్ షేర్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని ఎంచుకునే అవకాశం ఉండదు. అదేవిధంగా కంపెనీ మేనేజ్మెంట్లో వేలు పెట్టే అవకాశం కూడా మనకి ప్రిఫర్డ్ షేర్స్లో ఉండదు. సో ప్రిఫర్డ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్ మార్కెట్తో సంబంధం ఉండదు ఫ్రెండ్స్. కంపెనీ లాభాలకి నష్టాల మీద సంబంధం డిపెండ్ అయి ఉంటుంది. వేరే ఈక్విటీ షేర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా స్టాక్ మార్కెట్తో సంబంధం ఉంటుంది. సో మీరు ఏదైనా ఈక్విటీ షేర్స్లో ఉన్న ఏదైనా షేర్ మీరు అమ్మాలనుకుంటే కనుక స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా బయట వ్యక్తులకి అయితే అమ్మేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు నష్టాల్లో వచ్చినప్పుడు లేకపోతే లాభాలు వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు. వేరే ఏదైతే ప్రిఫర్డ్ షేర్స్ ఉన్నాయో మీరు డైరెక్ట్గా అలా అమ్మడానికి ఉండదు అనమాట. ఒకవేళ అమ్మాలనుకుంటే కనుక దీనికి కొంత ఫిక్స్డ్ పీరియడ్ టైం ఉంటుంది అనమాట. 2 years 3 years. ఆ పీరియడ్ అయిన తర్వాత కంపెనీకి డైరెక్ట్గా అమ్మచ్చు తప్ప మీరు డైరెక్ట్గా బయట వాళ్ళకి అమ్మడానికి ఛాన్స్ అయితే మనకి ఉండదన్నమాట ఈ ప్రిఫర్ షేర్స్లో. ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఆ క్యాపిటల్ ఏదైతే ఉందో ఒక 10 కోట్లు ఉందంటే కనుక అందులో 5 crores అనేవి ప్రమోటర్స్ యూజ్ చేస్తారు. ప్రమోటర్స్ అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఉంచుకుంటారు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 15% ప్రిఫర్డ్ షేర్స్కి, అదేవిధంగా రిమైనింగ్ 35% డైరెక్ట్గా ఈక్విటీ షేర్స్కి డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఎగ్జిట్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఒకవేళ ఈ షేర్స్ నుంచి మీరు బయటకు వచ్చేయాలనుకుంటే కనుక ఈక్విటీ షేర్స్ నుంచి బయటకు వచ్చేయాలంటే కనుక ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు బయటకు వచ్చేస్తే కనుక ఇది స్టాక్ మార్కెట్తో రిలేటెడ్ అయింది కాబట్టి ఈక్విటీ షేర్స్ అనేవి మీరు డైరెక్ట్గా ఏదైతే షేర్స్ ఉన్నాయో డైరెక్ట్గా బయట ఇండివిజువల్స్కి అయితే అమ్మేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో ఉంటుంది కాబట్టి బయట ఏ ఇండివిజువల్స్కైనా అమ్మేసుకోవచ్చు. లేదా ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే కంపెనీయే డైరెక్ట్గా మీ షేర్స్ అనేవి కొనుక్కుంటుంది అనమాట. సర్టెన్ అమౌంట్ ఆఫ్ మీకే ఇచ్చేసి కొనుక్కుంటుంది. అది మనకి ఈక్విటీ షేర్స్లో ఎగ్జిట్ ఆప్షన్ అనమాట. వేరే ప్రిఫర్ షేర్స్లో ఎగ్జిట్ ఆప్షన్స్ మనం చూసుకుంటే కనుక బయటకు వచ్చేయాలంటే కనుక ఒకటి మీరు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్తో రిలేటెడ్ లేదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి మీ షేర్స్ అమ్మడానికి ఉండదు. ఒకటి మెయిన్ ఒక ఆప్షన్ ఏంటంటే కనుక మీరు ఏదైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ డైరెక్ట్గా కంపెనీ కొనుక్కుంటానని చెప్తే కనుక మీరు కంపెనీకి అమ్మేయచ్చు. లేకపోతే కనుక మీ షేర్స్ని ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసి దానికి కొంత టైం పడుతుంది. అది అయిన తర్వాత అప్పుడు మీరు అమ్మే అవకాశం అయితే మీ షేర్స్ అనే అమ్మే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు షేర్స్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.